హలో అందరికీ వెల్కమ్ టు విమ్లాస్ వరల్డ్కి వెల్కమ్. ఈరోజు మనం మ్యాజిక్ బ్యాటర్ని చేసి సాఫ్ట్ ఇడ్లీ క్రిస్పీ దోశ రెండు ఎలా చేయాలో చూద్దాం. వీడియో నచ్చితే ఫేస్బుక్లో ఫాలో అవ్వండి, ఇన్స్టాలో ఫాలో కొట్టండి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం స్టార్ట్ చేద్దాం. పిండి ఇడ్లీది కాదు, దోశది కాదు, ట్రెజర్ బ్యాటర్ రెసిపీ తెలుసుకుందామా? లాస్ట్లో బోనస్ టిప్ ఉంది, మిస్ అవ్వద్దు. ఇడ్లీ సూపర్ సాఫ్ట్గా రావాలి అన్నా, దోశ క్రిస్పీగా రావాలన్నా ఈ 3 టిప్స్ మాత్రం మర్చిపోకండి. చేసే ట్రెజర్ బ్యాటర్ని ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. 2 కప్స్ వరకు మినపగుళ్ళు, 1 కప్పు రాగులు, 1 కప్పు శనగపప్పు, 2 కప్పుల వరకు ఇడ్లీ రవ్వ. ఇది సేమ్ కొలతతో తీసుకున్నాను, 1:2 రేషియో అనమాట. మినపప్పు 1 వేసుకున్నందుకు దానికి కొలతతో 2 కప్పుల వరకు మనం కావాల్సినవి వేసుకోవాలి. అలా చేసుకొని ఒక 8 అవర్స్ వరకు నానబెట్టుకొని పిండిని ఇలా సాఫ్ట్గా ఫైన్గా చేసుకోవాలి. మార్నింగ్ వరకు ఫర్మెంట్ చేస్తే ఇలా పైకి మంచిగా ఫర్మెంట్ అయిన కలర్లో తెలిసిపోతుంది. అలా బ్లాక్గా రావడానికి రీజన్ మనం రాగులు యాడ్ చేసాం కాబట్టి. అక్కడక్కడ పొట్టులాగా ఉంటుంది రాగులకి, దాన్నంతా మనం ఏం ఫిల్టర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. చూడండి, కలిపేస్తే బ్యాటర్ ఎంత తక్కువ అయిందో కానీ ఫర్మెంటేషన్ ఎంత అయిందో చూడండి. ఇలాంటి ఫర్మెంటేషన్ ఫుడ్స్ తినడం వల్ల మన గట్ హెల్త్కి చాలా మంచిది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇడ్లీలు సూపర్ సాఫ్ట్గా రావాలి అంటే ఈ 3 టిప్స్ మర్చిపోవద్దు. బ్యాటర్ని మిక్సీలో ఫైన్గా గ్రైండ్ చేయాలి. ఈనో లాంటి సోడా వద్దు. న్యాచురల్ ఫర్మెంటేషన్ చాలు 8 అవర్స్ వరకు. ఇడ్లీ ప్లేట్స్కి ఫ్రీడమ్ ఆయిల్ హెల్దీ నూనె రాసేసి బ్యాటర్ని ఇడ్లీ ప్లేట్స్లో వేసేసుకుంటే మన సాఫ్ట్ కాటన్ లాంటి ఇడ్లీలు రెడీ అయిపోతాయి. మనం నార్మల్గా చేసుకుంటే తెల్ల పువ్వు లాంటి అని అంటాము, కానీ ఇది కొంచెం మనం రాగులు, శనగపప్పు ఇవన్నీ యాడ్ చేసాం కాబట్టి మంచి కాటన్ లాంటి ఇడ్లీలు అని చెప్తున్నాను. దాన్ని ప్రెస్ చేస్తే మీరు వీడియోలో చూడొచ్చు ఎంత సాఫ్ట్గా ఎంత ప్లఫీగా ఉందో మీకు అర్థమవుతుంది. దానికి కాంబినేషన్లో చట్నీ చేసుకున్నాను. పల్లీలు, పుట్నాలు, పచ్చిమిర్చి, సాల్ట్, వీలైతే చింతపండు ఇవన్నీ యాడ్ చేసేసుకొని దోరగా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకోవడమే, అంతే. దానికి పోపు పెట్టేసుకుంటే మన ఇడ్లీకి మంచి కాంబినేషన్ అయిన చట్నీ రెడీ అయిపోతుంది. మనం చట్నీని ఎంత గట్టిగా చేసుకున్నా మళ్ళీ ఇలా తినేటప్పుడు కొంచెం లూజ్గా చేసుకుంటే తినే వాళ్ళకి, పిల్లలకి కూడా ఈజీగా ఉంటుంది. చూసారుగా, మనకు వీడియోలో కనిపిస్తున్నట్టుగా అంత ప్లఫీనెస్ మనకి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మనం న్యాచురల్ ఫర్మెంటేషన్ మెథడ్లో చేసుకున్నాం కాబట్టి ఇడ్లీలు నార్మల్ వాటికి వీటికి అసలు తేడా ఏం తెలియదు. పిల్లలు కూడా మమ్మీ ఏంటి ఇలా ఉన్నాయని కలర్ వరకే అడుగుతారు, కానీ టేస్ట్ వరకు మాత్రం యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి. ఒక్కసారి ట్రై చేయండి. చేసే ఇడ్లీ ఏదైనా కూడా కొంచెం హెల్తీగా చేసుకొని తినేటట్టు చూసుకోండి. అదే ట్రెజర్ బ్యాటర్తో ఇప్పుడు దోశ క్రిస్పీగా రావాలి అంటే పెనం ఫుల్ హాట్గా ఉండాలి. చిటికెడు ఫ్రీడమ్ ఆయిల్ వేసి బ్యాటర్ థిన్గా స్ప్రెడ్ చేయాలి. సైడ్కి గోల్డెన్ కలర్ వచ్చాక దోశని ఫ్లిప్ చేయండి. మన ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూసిన వాళ్ళకి నేను దోశ పైన ఏం వేస్తున్నాను అనేది ఒక ఐడియా ఉంటుంది. నేను ఇక్కడ దీనిపైన క్లిప్ కూడా పెడతాను. ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే ఒకసారి చెక్ చేయండి. ఆ పేస్ట్ అంతా ఎలా రెడీ చేయాలి ఏంటి అనేది నార్మల్ దోశ వీడియో చేసినప్పుడు నేను ఆల్రెడీ క్లిప్ చేసి పెట్టాను. మీకు కావాలి అంటే పైన పిన్ చేసి పెడతాను, మీకు వీడియో చూసేటప్పుడు వస్తుంది, ఒకసారి చూడండి. చూసారుగా ఎంత గోల్డెన్ కలర్లో వచ్చిందో, అలాగే పర్ఫెక్ట్గా ఉంటుంది. టేస్ట్లో కూడా, క్రిస్పీనెస్లో కూడా అస్సలు తగ్గదు. ఇడ్లీ అయితే నోట్లో పెట్టగానే కరిగిపోయింది, దోశ అయితే క్రంచీగా ఉంది. ఒక్కటే బ్యాటర్, 2 డిఫరెంట్ టేస్ట్, టైం సేవ్, మనీ సేవ్, హెల్దీ కూడా. పిల్లలకి దోశ, పెద్దవాళ్ళకి ఇడ్లీ, అందరూ హ్యాపీ. ఈ ట్రెజర్ బ్యాటర్తో ఇడ్లీ దోశ తిన్నాక మా ఇంట్లో అందరూ ఫిట్గా ఉన్నారు. ఎందుకంటే న్యాచురల్ ఫర్మెంటేషన్ వల్ల గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, గ్యాస్ ఎసిడిటీ ఉండదు. రవ్వ, ఉరద్ దాల్, శనగపప్పు, రాగులు కంప్లీట్ ప్రోటీన్ అండ్ ఐరన్, పిల్లలకి గ్రోత్కి చాలా మంచిది. ఆయిల్ తక్కువ పడుతుంది, ఎస్పెషల్లీ దోశకి కూడా చిటికెడు చాలు. వెయిట్ వాచర్స్కి కూడా బెస్ట్ చాయిస్. వీడియో నచ్చితే, రెసిపీ ఫుల్గా నచ్చితే ఒక్క లైక్ వేసుకోండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇన్స్టాలో, ఫేస్బుక్లో నన్ను ఫాలో అయితే మీ సపోర్ట్ నాకు స్టార్స్ రూపంగా తెలియజేయండి. ఆ స్టార్స్ ద్వారా నేను చిన్నగా ఎర్నింగ్ స్టార్ట్ చేస్తాను. మీరు స్టార్స్ పంపితే నేను ఇంకా మంచి రెసిపీస్ పెడతాను. యూట్యూబ్లో అయితే సబ్స్క్రైబ్ ప్లస్ బెల్ ఐకాన్ని నొక్కండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.